ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత మీరు వినే ఉంటారు. ఇప్పుడు భారత్ అలాంటి దెబ్బే కొట్టబోతోంది. ఈ ఒక్క దెబ్బకు ఇటు బంగ్లాదేశ్ అటు చైనా రెండు దేశాలకి చెక్ పెట్టబోతోంది. ఉత్తర బంగాళాఖాతంలో మరింత పట్టు సాధించేందుకు భారత్ ప్రణాళికలు వేస్తోంది. దీంట్లో భాగంగా వెస్ట్ బెంగాల్లోని హల్దియా అనే ప్రాంతంలో ఒక కొత్త నేవీ బేస్ను ఏర్పాటు చేయడానికి ఇండియా డిసైడ్ చేసుకుంది. ఈ బేస్లో యుద్ధ నౌకల్ని మోహరించాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి ఈ హల్దియా డాక్ కాంప్లెక్స్ను నేవీ బేస్ కోసం ఉపయోగించాలంటూ కూడా భారత్ నిర్ణయించింది. హిందూ మహాసముద్రంలో చైనా నేవీ కదలికలు పెరగడం, సముద్ర మార్గాల ద్వారా బంగ్లాదేశీయుల ఆక్రమణ చొరబాట్లను నిరోధించడానికి ఈ ప్లాన్ని ఇండియా ఇంప్లిమెంట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మీరు ఒకసారి చూడొచ్చు, మనందరికీ తెలిసిందే పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్తో కొన్ని అగ్రిమెంట్స్ ద్వారా చైనా భారత్ బోర్డర్లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. ఈవెన్ బే ఆఫ్ బెంగాల్లో కూడా భారత వాటర్స్లో సైతం చైనా యాక్టివిటీస్ పెరిగాయి. అలాగే బంగ్లాదేశ్లో ఇప్పటికే చైనాకి సంబంధించినటువంటి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే పనిలో ఉంది. అండ్ పాకిస్తాన్తో ఇప్పటికే ఒక రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంది. పాకిస్తాన్తో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్స్ కొన్ని అగ్రిమెంట్స్ కుదుర్చుకొని పాకిస్తాన్లో సైతం భారత్కి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాల్లో తమ పోస్టులను ఏర్పాటు చేసుకునే పనిలో చైనా ఉంది. సో ఇప్పుడు భారత్ ఈ రెండు దేశాలకు, ఇటు చైనాకి ఇటు బంగ్లాదేశ్కి, మరోవైపు బంగ్లాదేశ్ నుంచి భారీ ఎత్తున ఈ వాటర్ గుండా, అంటే మన సముద్రం గుండా భారతదేశంలోకి చాలామంది చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ ఒకేసారి చెక్ పెట్టేలా భారతదేశం ఇప్పుడు ఒక సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. సో మీరు ఒకసారి ఈ హల్దియా అనే ప్రాంతం ఎక్కడుంది, దాని ఇంపార్టెన్స్ ఎంత అనేది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ పెద్ద ఎత్తున అక్కడ వార్ షిప్స్ని ఏర్పాటు చేసే ఆలోచనలో భారత్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకసారి హల్దియా అనే ప్రాంతం చూద్దాం. పీసీఆర్ గివ్ మీ ద మ్యాప్స్, ఒకసారి ఆ మ్యాప్ని ఇవ్వండి నాకు. ఐ వుడ్ లైక్ టు షో ద వ్యూవర్స్ అసలు ఏంటి కండిషన్ అనేది. సో దిస్ ఈజ్ హల్దియా. మనకి వెస్ట్ బెంగాల్ నుంచి జస్ట్ బంగ్లాదేశ్కి బోర్డర్లో ఉండేటువంటి ప్రాంతం. అదిగో ఆ వాటర్ మనకి అక్కడ ఉన్నటువంటి ఆ వాటర్ బాడీనే మనకి వేరు చేస్తుంది, అటు బంగ్లాదేశ్ని ఇటు భారతదేశాన్ని. చాలా అతి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం. ఒకవేళ కనుక అక్కడ సముద్రాన్ని దాటి లోపలికి వస్తే చాలా ఈజీగా ఇండియాలోకి ప్రవేశించవచ్చు.